which type of deficit is described as a more forgiving measure because it excludes the spending that helps states create assets like schools and roads. సో ఏ డిఫిసిట్లో స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్ క్రియేట్ చేస్తే ఆ అమౌంట్ డిడక్ట్ చేస్తారు, ఎలాంటి డిఫిసిట్ అది? సో రెవెన్యూ డిఫిసిట్, ఫిజికల్ డిఫిసిట్, ప్రైమరీ డిఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్. సో ఏ డిఫిసిట్లో స్టేట్స్కి ఇచ్చిన అమౌంట్ ఎక్స్క్లూడ్ చేస్తాం? On which of the following deficit we exclude the money given for states? రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్, అంతే కదా రెవెన్యూ డిఫిసిట్ అంటే. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్స్క్లూడింగ్ మనీ గివెన్ ఫర్ ద స్టేట్స్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్, అంతే కదా బాబు. నేను 1,00,000 కోట్లు ఇచ్చిన, వాటిల్లో 10,000 కోట్లు స్టేట్లకే పంచిన, 90,000 కోట్ల నా అకౌంట్లో వేయండి అని చెప్పేది ఏంటిది? గ్రాంట్స్ గివెన్ ఫర్ ద స్టేట్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ రెవెన్యూ డిఫిసిట్. రెవెన్యూ డిఫిసిట్ వచ్చేదాన్ని మనం ఏమన్నాం? ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్, అంతే కదా. గ్రాంట్స్ గివెన్ ఫర్ స్టేట్స్, గ్రాంట్స్ గివెన్ ఫర్ స్టేట్స్, యూటీస్, ఓకే, యూటీస్ అండ్ అదర్ కార్పొరేషన్స్, సో పిఎస్సిస్ అండ్ ఎక్సెట్రా. సో ఇది మనం డిస్కస్ చేసినవా లేదా? ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ అంటే రెవెన్యూ డిఫిసిట్లో నుంచి గ్రాంట్స్ గివెన్ ఫర్ ద స్టేట్స్ రిమూవ్ చేస్తే వచ్చిన ఫిగర్నే ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ అంటాం. సో ఫిజికల్ డిఫిసిట్ అనేది ఈ సంవత్సరం ఎంత అప్పు తీసుకొచ్చినారు, ప్రైమరీ డిఫిసిట్ అనేది ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్కి ఎంత పే చేసినారు. సో రెవెన్యూ డిఫిసిట్ అంటే టోటల్ కన్జంప్షన్ ఎంత, ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ అంటే రాష్ట్రాలకి పంచగా మిగిలిన కన్జంప్షన్ ఎంత.